రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ డైలాగ్ ఒకటి, అది స్వయంగా రేవంత్ రెడ్డి గారు నోటి వెంట చెప్పినప్పుడు ఇంకా అద్భుతంగా పేలింది. ఆ డైలాగ్ ఏందిరా అంటే, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట. మన ఆంధ్ర రాష్ట్రంలో పొట్టోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మన కర్మ కాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బతికినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ కాలంలో పొడుగోడు ఎవరన్నా ఉన్నారంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కేంద్ర పెద్దలు ఈ రకంగా పొట్టోళ్ళని ఎట్ట తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నరకయాతం చూపించాడు, ఇష్టానుసారం టార్చర్ పెట్టాడు, అనేక మంది దళితుల్ని నరకయాతం చూపించి చంపనగా చంపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా మనం గమనించాము. అంత దుర్మార్గమైన పాలన. ఎస్సీ కార్పొరేషన్ అనిలే, బీసీ కార్పొరేషన్ అనిలే, ప్రతి కార్పొరేషన్ నిధులు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాము, అందరికి మంచిగామని చెప్పినారు. ఎక్కడ చూసా ఒక కనీసం సిమెంట్ రోడ్డు పడల, ఏది అంత దయనీయమైన పరిపాలన. ఒక కంపెనీ అయినా వచ్చింది, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే వెతికితే కనిపించదు. కేవలం 5,000 రూపాయలు జీతంతో పెట్టుకొని వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు. వాళ్ళకి నెలాపొద్దుకి వీళ్ళు ఏదన్నా బైక్ తెచ్చుకుంటే ఈఎంఐ కట్టుకోవడానికి కూడా బైక్ కూడా ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి. ఇవన్నీ గమనించాం. వాళ్ళ పెట్రోల్ ఛార్జీలు కూడా సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఈ వాలంటీర్లు పగబట్టేశారు. ఇంకా ఈ వాలంటీర్లు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర పార్టీలు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటువంటి వైరుధ్యం ఎప్పుడు ఉండేటియే. కానీ కేంద్ర పెద్దల దృష్టిలో గుడ్ బాయ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పోర్ట్రేట్ చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ వాళ్ళు పోచమ్మయ్యి ఈ పొడుగోని కొడుతున్నారు. ఇప్పుడు సీదా మ్యాటర్లోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నేను ఇవ్వనంటే ఇవ్వను, నాయన సారికి అపాయింట్మెంట్ అని చెప్పి మమ్మల్ని టార్చర్ పెట్టద్దు, నెక్స్ట్ 3 ఏళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా ఉండు, ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదన్నా అప్పుడు కావాలంటే నామకే వస్తే ఇస్తాను, నువ్వు చెప్పుకోవాల్సింది చెప్పుకో అని చెప్పినాడు. ఇదంతా జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్. ఇప్పుడు అంత అర్జెంటుగా అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఎందుకు అవసరం వచ్చింది? మనం ఒక పక్క చూస్తున్నాం, ఇక్కడున్నటువంటి డిఎస్పీలని, ఎస్పీలని, వీళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం సీఎంలు వాళ్ళు నియమించేటువంటి పోలీస్ ఆఫీసర్స్ కాదు. కేంద్రం నుంచి ఎస్పీ, డిఎస్పీ ఆ స్థాయి అంటే కేంద్ర పెద్దల నుంచి, కేంద్రం నుంచి ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు. ఇటువంటి వాళ్ళని కూడా నరకండి, చంపిండి, తలలు నరికిండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదంతా ఎవరి కన్సర్న్లో ఉంటుంది? కేంద్ర హోంశాఖ కన్సర్న్లో ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ విధంగా చీమ చిట్టుకుమన్నా కూడా అమిత్ షా గారి దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది ఎండ్ ఆఫ్ ద డేకి రివ్యూ. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి దూతలు ఉంటారు, లేదా ఆ సిస్టమేటిక్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇవన్నీ అమిత్ షా గారు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకెట్ట తిరిగి అపాయింట్మెంట్ కావాల్సిందే, ఎందుకంటే నా పైన మద్యం కుంభకోణం అనే ఉరితాడు వేలాడుతూ ఉన్నది. మరో పక్కన ఎప్పటి నుంచో ఆగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయన ఆశామాషి వ్యక్తి ఏం కాదు, రాజశేఖర రెడ్డి తమ్ముడనే కాదు, ప్రోటోకాల్ ప్రకారం మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రిని మర్డర్ చేసిన విషయంలో కూడా ఒక కేసు వేలాడుతూ ఉన్నది. వీటి నుంచి తప్పించుకునేదట, ఏ నిమిషం అరెస్ట్ అవుతున్నాడో తెలియదు. ఈ నరకయాతంతో ఖచ్చితంగా ముందు కేంద్ర పెద్దల దగ్గర పోయి కూర్చుంటే ఆటోమేటిక్గా కొంచెం రిలీఫ్ వస్తుంది. అది సంవత్సరమా 2 ఏళ్ళ అరెస్ట్ ఎప్పుడు అవుతాను అనే క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలని చూస్తున్నారు. అయితే అరెస్టు మాజీ సీఎం కాబట్టి ఉన్న పలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కేంద్ర పెద్దలకి చెప్పాలా, ఇక్కడ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు లేకుంటే పెద్దల్ని కొద్ది మేర అడ్డు పెట్టుకొని ఈయన పైన అరెస్ట్ అవుతాడు అన్నప్పుడు ఏదన్నా తప్పించుకోవచ్చు, లేకుండా ఏదన్నా సీనియర్ లాయర్ని పాడు పెట్టుకొని, లేదంటే జడ్జిలు ఏమైనా మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు, ఏ విధంగా తెలియదు. కానీ ఆయన పాత చింతకాయ పచ్చడిలాగా అదే ధోరణిలో ఈ విధంగా కుట్రలతో అమిత్ షా గారిని మీట్ అవ్వాలనుకుంటున్నాడు. ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు బేరీ చేసినటువంటి విషయమే కేంద్ర హోంశాఖ. కాబట్టి నో అపాయింట్మెంట్ అని చెప్పినారు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఉన్నటువంటి లోక్సభ ఎంపీలు కేవలం 3. ఆ 3 ఎవరంటే మిథున్ రెడ్డి, అదేవిధంగా గురుమూర్తి, అదేవిధంగా అవినాష్ రెడ్డి. ఇంకా అవినాష్ రెడ్డిని పోయి అమిత్ షా గారితో కూర్చొని అయ్యా ఎట్టయ్యా విషయం, జగనన్నకు అపాయింట్మెంట్ కావాలంటే ఆయన ఇచ్చే పరిస్థితి కాదు. ఒక మర్డరర్తో కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి అమిత్ షా గారితో కూర్చునే ధైర్యం అవినాష్ రెడ్డి గారు చెయ్యరు. ఇంకా గురుమూర్తికి అంత కెపాసిటీ లేదు. ఇంకా లాబింగ్లో తిట్టయినటువంటి మిథున్ రెడ్డి డీల్ చేయలేమన్నా. మిథున్ రెడ్డియే కాక ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, స్వయంగా ఈయన బాబాయ్, వీళ్ళిద్దరిని పురమాయించాడు. ఇంకా అమిత్ షా గారు ఎట్ట ఒప్పుకునేట్టుగా లేరు, కేంద్ర పెద్దలు ఒప్పుకునేట్టుగా లేరు. ఏమి చేసినా కూడా నాకు ఆర్ఎస్ఎస్ వారితో అయినా అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి, ఎవరికి రెండో కంటికి తెలియకుండా నేను పోయి మీట్ అయ్యి వచ్చేస్తానని చెప్పి వీళ్ళిద్దరి దగ్గర ప్రతిపాదనలు పెట్టారు. వీళ్ళిద్దరూ ఏం చేశారు, ప్రయత్నం చేసి అన్నా జగనన్న అవ్వట్లేదన్నా అని చెప్పేయడంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి చెడమడ తిట్టేశాడంట.
ఎవరిని? వైవి సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా మిథున్ రెడ్డిని. ఇంకేమి చేసేది లేదు. వాళ్ళు ఎంత గింజుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసి వెళ్ళారు. అక్కడ ఢిల్లీలో ఏం జరిగినా కూడా మన రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి బీహార్లో నితీష్ కుమార్ గారు కూడా గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ జేడీఎస్ పార్టీ కూడా అక్కడ ప్రభుత్వంలో కీలక పాత్రధారి కాబట్టి. సో అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ ఇస్తే ఈ ఇరు పార్టీలు కూడా వీళ్ళు సమాధానం చెప్పాలా. అనవసరంగా ఈ పొత్తుని డిస్టర్బ్ చేసేసుకొని ఇప్పుడు బాబు గారు, అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి, అదేవిధంగా ఎర్రంనాయుడు గారి కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు ద బెస్ట్ పరిపాలన అందిస్తున్నాడు కేంద్ర మంత్రిగా. ఆయన్ని స్వతహాగా నరేంద్ర మోడీ గారు సైతం ఒక బిడ్డ మాదిర, సొంత బిడ్డ మాదిర చూసుకునే పరిస్థితి. ఇంత మంచి పరిపాలన వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ పార్టీలన్నీ నీట్గా. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వనంటే ఇవ్వము, ఏదున్నా కూడా 3 సంవత్సరాల తర్వాతే అని చెప్పి కరాఖండిగా కేంద్ర హోంశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి లైన్ అండ్ లెంత్ వేసి క్లీన్ బౌల్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉన్నదో, అదేవిధంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉన్నదో, వీటి కేసుల్లో ఏ నిమిషమైనా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిండా టెన్షన్ పడినప్పుడు ఇటువంటి ప్రతిపాదనలు వస్తాయి. వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా, వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా, ఇంకా అయ్యే పని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టెన్షన్ పరాకాష్ఠకు చేరిందని చెప్పి ఈ అపాయింట్మెంటు అమిత్ షా గారు ధిక్కరించడమే ప్రధానమైన ఉదాహరణ. ఇదండి ఇవాళ విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.